आंध्र प्रदेश के तिरुपति सब रजिस्ट्रार दफ्तर में एंटी करप्शन ब्यूरो यानी एसीबी ने अचानक छापामार कार्रवाई की है। गुज़िश्ता रात की गई तलाशी के दौरान हुकाम ने 2,48,000 रुपए की गैर हिसाबशुदा नकदी जब्त की। एसीबी हुकाम के मुताबिक दफ्तर में मुबैना बदउनवानी और बेज़ाब्तगियों से मुताल्लिक़ अवामी शिकायत मौसूल होने के बाद कई दिनों से निगरानी की जा रही थी। गुज़िश्ता हुए 42 रजिस्ट्रेशन के दस्तावेजात और नकद लेन देन की भी जांच की जा रही। एसीबी ने दफ्तर के अमले और दस्तावेज नवेसियों से पूछताछ शुरू कर दी है। जिला ప్రజలందరికీ తిరుపతి ఏసీబీ అధికారైన నేను ఎం శ్రీనివాసరావు డిఎస్పీని నాతో పాటు మా సిబ్బంది ఇన్స్పెక్టర్లు సిబ్బంది అంతా ఉన్నారు। ఈరోజు మేము తిరుపతి పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీదకి ఆకస్మిక తనిఖీకి వచ్చాము। ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, బ్రైబ్ ఆరోపణలు వచ్చినాయి। దీని మీద మేము నిఘా పెట్టాము। నిఘా పెట్టిన తర్వాత ఉన్నతాధికారుల యొక్క ఆదేశం మేరకు ఈరోజు మేము మా సిబ్బందితో సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద సర్ప్రైజ్ చెక్ చేశాము। ఈ తనిఖీలో భాగంగా మాకు 2,48,000 రూపాయలు మాకు అన్అకౌంటెడ్ క్యాష్ ఈరోజు మాకు స్వాధీనం చేసుకున్నాము। దీని మీద మిగతా అన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాము। ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనుక ఎవరన్నా లంచాలు అడిగిన ఎట్లా మాకు నిర్భయంగా మనకు తిరుపతి ఏసీబీ ఆఫీస్కి మీరు ఫిర్యాదు చేయవచ్చు। ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ కాకుండా మిగతా ఎక్కడైనా సరే లంచం అడుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం అడుగుతుంటే ఏసీబీ అధికారులు తిరుపతికి మీరు లిఖితపూర్వకంగా కనుక మీరు మాకు ఫిర్యాదు చేస్తే మేము ఖచ్చితంగా మీ రిపోర్ట్ని పరిశీలించి విచారించి మేము దాని మీద నిఘా పెట్టి కంపల్సరీగా వాడిని పట్టుకోవడానికి మేము వాళ్ళని పట్టుకుంటాము। ఈరోజు ఈ తిరుపతి ఆఫీస్లో దాదాపు ఈరోజు 42 రిజిస్ట్రేషన్ జరిగినాయి। ఈరోజు వాటికి సంబంధించిన అన్అకౌంటెడ్ క్యాష్ 2,48,000 మేము స్వాధీనం చేసుకున్నాము। ఈ స్వాధీనం చేసుకున్న తర్వాత మిగతా అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి వివరాలు తర్వాత తెలియజేస్తాం। థ్యాంక్ యూ సార్। ఎంతమంది వాళ్ళ పేర్లు ఏమన్నా స్వాధీనం చేసుకున్నాం? అన్అకౌంటెడ్ క్యాష్ స్వాధీనం చేసుకున్నాము। వీటి మీద మేము ఇంకా వాళ్ళ ఎస్ఆర్ఓ గారిని, వాళ్ళ స్టాఫ్ని, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ని మేమంతా వివరణ తీసుకోవాలి। ఇంకా తీసుకున్న తర్వాత వివరాలని మీకు తెలియజేస్తాం। థ్యాంక్ యూ।